ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్ చదివిన వినోద్ కుమార్ బీఈడీలో చేరేందుకు టీసీ కోసం అప్లై చేస్తే పూర్తి ఫీజు చెల్లించాల్సిందేనని చెప్పింది యాజమాన్యం. దీంతో అర్ధనగ్నంగా నిరసనకు దిగాడు వినోద్ కుమార్. ఇక్కడ యూనివర్సిటీలో టీసీలు ఇవ్వకుండా ఫీజుల పేరుతో వేధిస్తున్నారు. ఇంకా ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం మిత్రులారా. చాలా దారుణమైన పరిస్థితి యూనివర్సిటీ ఉంది. ఫీజు కడితే కానీ నా టీసీ ఇవ్వరు. ఈ రోజు నన్ను చాలా వేధిస్తున్నారు. నాకు 19వ తేదీ నా సీట్ అలాట్మెంట్ ఉంది. నేను 19వ తారీఖు టీసీ ఇస్తే కూడా అక్కడ నాకు సీటు ఓకే కాదు. కానీ టీసీ తీసుకోవాలంటే ఫీజు కట్టాలనేసి 2 చలనాలు రాసి ఇచ్చారు. ఇవి ఎక్కడుంటే అధికారులాగా మా అమ్మ నాన్న వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, ప్రొఫెసర్స్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కాదు, రోజువారీ కూలీలు ఎక్కడి నుంచి తెచ్చారు వాళ్ళు. ఈ రోజు నేను ఇలా వేధిస్తున్నారు ఫీజులు కట్టమనేసి. ఆ రోజు కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఏ ఒక్క అధికారి కూడా ఏ ఒక్క ప్రిన్సిపల్ కూడా నువ్వు జాయిన్ అయితే చాలు నాన్న, నీ ఫీజు మొత్తం ప్రభుత్వం భరిస్తా అన్నారు. ఈ రోజు ప్రభుత్వం అంటే ఎవరు? ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ కానీ అధికారులు కానీ మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అంటారు. వీళ్ళు అధికారులు కాదా? వీళ్ళకి ఆ బాధ్యత లేదా?